హాయ్ అండి. గుత్తి వంకాయ ఫ్రై అంటే మసాలాలు ఫ్రై చేసుకొని, పొడి చేసి, స్టఫింగ్ చేసి, ఫ్రై చేసి, ఇంత ప్రాసెస్ లేకుండా సింపుల్‌గా పప్పుల పొడి వేసి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇలా చేస్తే ఔటర్ లేయర్ క్రిస్పీగా ఉంటుంది. లోపల సాఫ్ట్‌గా ఉంటుంది. ఫస్ట్ దానికోసం ఇలా గ్రీన్ కలర్‌లో ఉంటాయి కదండీ! అవి అన్నీ ఒకటే సైజ్ ఉండేలాగా చేసుకొని, దాన్ని వాష్ చేసేసి ఒక్కొక్కటి 4 ముక్కలుగా కట్ చేసుకొని, ఉప్పు నీళ్ళ వాటర్‌లో వేసుకొని, ఇలా స్ట్రైనర్‌లో వేసుకొని తడేమీ లేకుండా కావాలి అంటే క్లాత్ పెట్టైనా తుడుచుకోవచ్చు. అలా చేసి వాటిని పక్కన పెట్టుకొని, ఇప్పుడు బాండీలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని, ఆ తర్వాత ఈ ముక్కలన్నీ ఇలా ఈ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, నాకైతే ఆయిల్ కొంచెం ఎక్కువుంది. అది తీసేస్తున్నాను. ఎక్సెస్ ఆయిల్ తీసేసుకొని, అందులోనే ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు వేసుకొని అదంతా ఫ్రై చేసుకొని, ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, మన మెయిన్ ఇంగ్రీడియెంట్ పప్పుల పొడి కొంచెం ఎక్కువ పడుతుంది. ఇది వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాతే మనకి తెలుస్తుంది సరిపోయిందా లేదా అని. మరి కొంచెం వేసుకొని అంతా కలుపుకొని బాండీ నుంచి సెపరేట్ అవుతుంది. ఆ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. వేడి వేడి అన్నంలో రోటి పచ్చడి, నెయ్యి, ఈ గుత్తి వంకాయ ఫ్రై కాంబినేషన్ అయితే సూపరు. నచ్చితే ట్రై చేయండి. బై.